లంచ్ బాక్స్ కోసం ఆవకాయ పులిహోర ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఒక కడాయి అయితే పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పోపు దినుసులు వేసుకుని ఆ తర్వాత అలాగే పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే కరివేపాకు కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయితే ఒక టమాటో కూడా యాడ్ చేసుకుని ఈ లోపు అయితే మనం ఇక్కడ మూత పెట్టేసి 1 మినిట్ మగ్గనిద్దాం. టమాటా కొంచెం మగ్గాలి. ఆ లోపు అయితే ఇక్కడ నేను బాదం పప్పు పిల్లలకి నానబెట్టా. వాళ్ళతో పాటు నేను కూడా 2-3 అయితే నానబెట్టేసుకొని తినేస్తాను. నిన్న కూడా అలాగే మర్చిపోయే పని హడావిడిలో పడి ఇక్కడైతే ఈ పని ఇది కూడా ఒలుచుకొని తినేస్తున్నా. ఈ ధ్యాసలో పడి నేనైతే ఇక్కడైతే పోపు అయితే మాడబెట్టేస్తాను. ఆనియన్స్ కొంచెం కలర్ మాడిపోయింది, అయినా టేస్ట్ బాగుంటుంది కదా. ఆనియన్స్ కొంచెం బ్రౌన్గా అయితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా, బిర్యానీ ఫ్లేవర్ లాగా. ఇక్కడ వచ్చేసి నేను మామిడికాయ తురుము పచ్చడి అయితే ఆవకాయ పెట్టుకున్నాను కదా, అదైతే ఒక స్పూన్ వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఆ తర్వాత మనం ఇక్కడ రైస్ కూడా వేసేసుకొని సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఇంకా మనం లెమన్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మామిడికాయ తురుము పచ్చడి కాబట్టి అది కొంచెం పుల్లగానే ఉంటుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఎలాంటి మసాలాలు వేయకుండా సింపుల్గా చాలా బాగుంటుంది. ఇలా అయితే కలిపేసి కొంచెం సాల్ట్ అవి చెక్ చేసుకొని సాల్ట్ వేసేసుకుంటే ఆవకాయలో ఎలాగో సాల్ట్ ఉంటుంది కానీ కొంచెం లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకొని సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. లంచ్ బాక్స్ కోసం అయితే పిల్లలకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.